సో ఈ వీడియోలో మనం బేస్ మెథడ్ మల్టిప్లికేషన్ చూద్దాం. బేస్ మెథడ్. సో ఈ మెథడ్ని యూజ్ చేసుకుని మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఈ మెథడ్లో మనకి టోటల్గా 3 మోడల్స్ ఉన్నాయి. బిలో ఇంటూ బిలో ఇది ఒక మోడల్. నెక్స్ట్ వచ్చి ఎబో ఇంటూ ఎబో ఇది ఒక మోడల్. అండ్ ఫైనల్గా మనకి బిలో ఇంటూ ఎబో. ఈ బిలో ఇంటూ ఎబో అనొచ్చు, లేదా ఎబో ఇంటూ బిలో కూడా అనొచ్చు, మనం ఎలా అయినా అనొచ్చు. సో ఈ మోడల్స్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్గా బిలో ఇంటూ బిలోని చూద్దాం. ఫస్ట్గా బిలో ఇంటూ బిలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం 98 ఇంటూ 96, 98 ఇంటూ 96. సో ఈ రెండు నెంబర్స్ కి నియరెస్ట్ నెంబర్ బేస్ అనేది 100. సో 100 అనేది రౌండ్ ఫిగర్ నెంబర్. బేస్ అంటాం కానీ మనం సింపుల్ సెన్స్ చెప్పాలంటే రౌండ్ ఫిగర్. సో 98 కి రౌండ్ ఫిగర్ 100, 96 కి రౌండ్ ఫిగర్ 100. సో 98 100 కంటే ఎంత తక్కువ ఉంది? 2. 96 100 కంటే ఎంత తక్కువ ఉంది? 4. సో మనకి చూడండి, ఇది లెస్ ఉంది, ఇది లెస్ ఉంది, అంటే నెగిటివ్ సెన్స్ లో మనం చెప్పొచ్చు వీటిని. సో అలాగే బేస్ కి ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి. సో మనకి రైట్ సైడ్ వాల్యూస్ 2 వాల్యూస్ రావాలి ఖచ్చితంగా. సో 2 ఇంటూ 4 అంటే 2 4s are 8. 8 వేస్తాం. సో ఒకటే డిజిట్ ఉంది కాబట్టి జీరోని ప్లేస్ చేయండి ఇక్కడ. ఎందుకని 2 డిజిట్స్ తీసుకున్నాం ఇక్కడ? ఖచ్చితంగా మనం బేస్ ని బేస్ చేసుకుని, ఓకేనా. అండ్ ఇప్పుడు క్రాస్ సబ్ట్రాక్షన్ చేద్దాం. క్రాస్ సబ్ట్రాక్షన్ అంటే 98 నుంచి 4 మైనస్ చేయొచ్చు, లేదా 96 నుంచి 2 అయినా మైనస్ చేయొచ్చు. మనకి ఎలా చేసినా ఒకటే. మనకి 98 నుంచి 4 చేసినా, లేదా 96 మైనస్ 2 చేసినా రెండు కూడా మనకి 94 వస్తుంది. సో 94. సో ఆన్సర్ ఏంటంటే 9408 అనేది ఇక్కడ ఆన్సర్. సో 98 ఇంటూ 96 9408. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇంకో ఎగ్జాంపుల్ 92 ఇంటూ 94 అనుకుందాం. సో సేమ్ మెథడ్. సో బేస్ ఇస్ ద 100 అండ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 8 అండ్ లెస్ 6 ఉంది మనకి. సో 8 6 are 48. 2 డిజిట్స్ వచ్చేసినాయి మనకి, డైరెక్ట్ గా చేసేవచ్చు. అలాగే 92 మైనస్ 6 చేస్తే ఎంత వస్తుంది మనకి? 86. సో 8648 అనేది ఇక్కడ ఆన్సర్ మనకి. సో ఇక్కడ ఇది బేస్ 100 అయితే ఇలా ఉంది కాబట్టి నెక్స్ట్ మనం బేస్ 1000 బేస్ చేసుకుని చూద్దాం. సో ఇక్కడ 990 ఇంటూ 980 ఉంది. సో ఇవి కూడా నియరెస్ట్. దేనికి మనకి నియరెస్ట్? ఇవి 1000 కి నియరెస్ట్. 1000 కి రౌండ్ ఫిగర్ ఉన్నాయి మనకి. సో చూడండి, ఇది ఎలా చేయొచ్చు? 1000 కంటే ఎంత తక్కువ ఉంది? ఇది 10 తక్కువ ఉంది, ఇది మనకి 20 తక్కువ ఉంది. 10 ఇంటూ 20 ఈ రెండు నెంబర్స్ ని ఏదైతే మనకి డిఫరెన్స్ ఉన్నాయో వాటిని మల్టిప్లై చేస్తున్నాం. 10 ఇంటూ 20 200. సో వీ గెటింగ్ 3 డిజిట్స్ కదా. ఇక్కడ చూడండి, 3 డిజిట్స్ అంటే మనకి బేస్ ఎన్ని ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 డిజిట్స్ రావాలి. ఒకవేళ ఓన్లీ 2 డిజిట్స్ వచ్చినా, ఒకవేళ సింగిల్ డిజిట్ వచ్చినా మనం ఏం చేస్తాం? బిఫోర్ జీరోస్ ని ప్లస్ చేస్తాం. అండ్ ఇక్కడ క్రాస్ సబ్ట్రాక్షన్ చేయండి. క్రాస్ సబ్ట్రాక్షన్. సో 990 మైనస్ 20 అయినా పర్లేదు, 980 మైనస్ 10 అయినా పర్లేదు. సో 990 మైనస్ 20 ఈక్వల్స్ టు ఇది మనకి ఎంత వస్తుంది? 970. సో టోటల్ గా 970 200 అనేది ఇక్కడ వచ్చిన ఆన్సర్ మనకి. అండ్ ఇక్కడ 960 ఇంటూ 970 ఉంది. ఇది 1000 కి 40 తక్కువ ఉంది, ఇది 1000 కి 30 తక్కువ ఉంది. సో 40 ఇంటూ 30 ఎంత వస్తుంది మనకి? ఓకే, 1200 వస్తుంది. 1200, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం క్రాస్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. 960 మైనస్ 30 ఎంత వస్తుంది మనకి? 960 మైనస్ 30 930. బట్ వీ గెటింగ్ ఇక్కడ 4 డిజిట్స్ వచ్చినాయి. మనకి రావాల్సిన 3 డిజిట్స్, అవునా. సో ఈ 3 డిజిట్స్ ని ఇలా ఉంచుకొని ఇది ఏదైతే ఉందో దీనికి యాడ్ చేసాను. అప్పుడు ఏమవుతుంది? 931 200 200. ఇది మన ఆన్సర్. ఓకే. సో మనం బేస్ మెథడ్ లో ఎబో ఇంటూ ఎబో చూద్దాం. ఇప్పుడు ఎబో అంటే మనకి బేస్ కంటే ఎబో ఉన్న వాల్యూస్ అంటే. సో బేస్ ఇక్కడ ఇది 100 బేస్ అయితే దీనికి 4 ఎక్కువ ఉంది. ఇది 100 కి బేస్ కి ఇది 6 ఎక్కువ ఉంది మనకి. ప్లస్ 6 అనేది ఇది ప్లస్ 4 ఉంది. సో సేమ్ మనం బిలో ఇంటూ బిలో ఎలా చేస్తాం అలాగే చేస్తాం. 4 6 ఎంత మనకి? 4 6 24. ఓకే. అండ్ ఇక్కడ క్రాస్ ఎడిషన్ అనేది చేస్తాం. క్రాస్ ఎడిషన్, ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. మనం బిలో ఇంటూ బిలో అయితే క్రాస్ సబ్ట్రాక్షన్, ఎబో ఇంటూ ఎబో అయితే క్రాస్ ఎడిషన్. సో ఏమవుతుంది మనకి? 104 ప్లస్ 6 110. ఇది 11024 అనేది ఇక్కడ ఆన్సర్ మనకి. అండ్ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో బేస్ మెథడ్ మల్టిప్లికేషన్ ఇది కూడా బేస్ 100 బేస్ దీనికి. సో ఇది 8 ఎక్కువ ఉంది మనకి, ఇది 10 ఎక్కువ ఉంది, ఓకేనా. అండ్ సేమ్ మనకి బేస్ కి సంబంధించి 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ 2 వాల్యూస్ రావాలంటే మల్టిప్లై చేస్తే 2 వాల్యూస్. 8 ఇంటూ 10 80. సో 2 వాల్యూస్ సరిపోయినాయి. అండ్ క్రాస్ ఏం చేస్తున్నాం మనం? క్రాస్ ఇక్కడ ఎడిషన్ అనేది చేస్తున్నాం. 108 ప్లస్ 10 118. ఇక్కడ 118 అనేది ఆన్సర్. సో 11880 అనేది దీని ఆన్సర్. సో ఇదే మెథడ్ లో మనం ఏమని చేద్దామంటే 1000 బేస్ చేసుకుని చేద్దాం. ఓకే. సో మనం ఎబో ఇంటూ ఎబోలోనే 1000 ని బేస్ చేసుకుని 1000 కంటే ఇది 20 ఎక్కువ ఉంది, ఇది 10 ఎక్కువ ఉంది మనకి.
సో వీటిని మల్టిప్లై చేద్దాం. 20 into 10 ఎంత వస్తుంది మనకి 200. సో మనకి బేస్ కి 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 zeros కాబట్టి 3 వాల్యూస్ సరిపోయినాయి రైట్స్. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాం, క్రాస్ ఎడిషన్ అనేది చేస్తున్నాం. సో 1020 ప్లస్ 10 1030, దట్ ఈస్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా చదువుతాం. ఇక్కడ 1015 into 1020, దిస్ ఈస్ ద 15 ఎబో ఉంది మనకి, ఇది 20 ఎక్కువ ఉంది. అంటే 15 into 20 ఎంత వస్తుంది మనకి 300. సో ఈజీగా. అండ్ క్రాస్ ఎడిషన్ చేస్తే 1015 ప్లస్ 20 ఎంత వస్తుంది మనకి 1035. ఇది మన ఆన్సర్ ఇది. సో ఎబో ఇంటూ బిలో లేదా బిలో ఇంటూ ఎబో అని కూడా అనొచ్చు. సో ఈ 2 నెంబర్స్ కి కామన్ బేస్ అనేది ఒకటే అయి ఉండాలి. అంటే మనకి 98 కి 104 కి కామన్ బేస్ 100. సో 98 అనేది 2 లెస్ ఉంది, 104 అనేది 4 ప్లస్ ఉంది. ఓకేనా. 2 into 4 చేస్తాం. 2 into 4 అంటే ఎంత వస్తుంది మనకి 8 వస్తుంది. సో బేస్ 100 కి 2 zeros ఉన్నాయి కాబట్టి మనం 08 ప్లేస్ చేస్తాం. బట్ మనకి ఇక్కడ కొంచెం స్పెషల్ ఏంటంటే ఇది 2 లెస్ ఉంది, ఇది 4 ప్లస్ ఉంది కాబట్టి నెగిటివ్ ఇంటూ ప్లస్ మనకి ఏమొస్తుంది, లెస్ నెగిటివ్ వాల్యూ వస్తుంది. అంటే 2 4s అంటే -8 వస్తుంది. సో మైనస్ అనే దాన్ని మనం ఏం చేస్తున్నాం, 8 బార్ కింద చూపిస్తున్నాం ఇక్కడ. అండ్ ఇటువైపు నా లెఫ్ట్ సైడ్ ఆన్సర్ చూద్దాం. ఇక్కడ క్రాస్ ఎడిషన్ అయినా చేయొచ్చు, క్రాస్ సబ్ట్రాక్షన్ అయినా చేయొచ్చు. దేన్ని బేస్ చేసుకుని మీరు వాల్యూ తీసుకున్నది 98 ప్లస్ 4 లేదా 104 మైనస్ 2. ఓకే, ఇక్కడ మన సైన్ బేస్ చేసుకుని చెప్పచ్చు. 98 ప్లస్ 4 అంటే 102, 104 మైనస్ 2 అన్నా సరే 102 వస్తుంది. ఇక్కడ నుంచి ఇంకొక స్టెప్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. ఆ స్టెప్ ఎలా అంటే, ఇక్కడ ఇది నెగిటివ్ లో ఉంది కాబట్టి నేను పాజిటివ్ మార్చుకోవాలంటే మనం బేస్ నుంచి 100 మైనస్ చేయాలి. 100 మైనస్ 8 తీసుకుంటే 92, 100 మైనస్ 8 తీసుకుంటే 92. అండ్ ఈ వాల్యూని లెస్ 1 చేయాలి అంటే ఏమవుతుంది 101. సో 10192 అనేది ఇక్కడ ఆన్సర్. అండ్ సేమ్ అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. సో 96 into 106, ఇది మనకి 4 లెస్ ఉంది, ఇది 6 మోర్ ఉంది మనకి. ఓకేనా. 4 6 24, ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనకి వాల్యూ ఏమవుతుంది నెగిటివ్ అనుకుంటున్నాం. 4 into 6 ప్లస్ మైనస్ మల్టిప్లై అవడం మైనస్ వచ్చింది అనుకుంటున్నాం. అండ్ 96 మైనస్ 6 ఎంత, అది 96 ప్లస్ 6 ఎంత మనకి 112, లేదా 106 మైనస్ 4 కూడా 112. అదే సారీ 102, 102. సో 96 ప్లస్ 6 102 అండ్ 106 మైనస్ 4 102. ఇక్కడ 24 బార్ ఉంది కదా, ఇది ఏం చేస్తున్నాం మనం బేస్ నుంచి మైనస్ చేయాలనుకుంటున్నాం. ఏది బేస్ మనకి 96 కి 106 కామన్ బేస్ 100. సో 100 మైనస్ 24 76. అండ్ ఈ వాల్యూని లెస్ 1 చేయండి అంట. 102 మైనస్ 1 అంటే మనకి 101. సో 101 76 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే.